ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్లేయర్లలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఒకడు. ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన నితీష్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరకొట్టాడు. అటు బ్యాటింగ్ తో పాటు ఇటు బౌలింగ్ లో సత్తా చాటాడు. ఫీల్డింగ్ లోనూ తన మార్క్ చూపించాడు. బాల్ మెరిట్ ను బట్టి బిగ్ షాట్స్ కొడుతూ కేక పుట్టించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా అలవోకగా ఎదుర్కొన్నాడు. అతడి పర్ఫార్మెన్స్ కు ప్రోత్సాహకంగా ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. కానీ గాయం కారణంగా అరంగేట్రం చేయలేకపోయాడు అతను. అయితే ఎట్టకేలకు బంగ్లాదేశ్ సిరీస్తో అతడు డెబ్యూ ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ తెలుగోడికి మరో గోల్డెన్ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. ఆల్రౌండర్ నితీష్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడని సమాచారం. ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశాన్ని ఈ తెలుగు తేజం దక్కించుకున్నాడని వినిపిస్తోంది. పెత్తులో జరిగే సిరీస్లో ఓపెనర్గా నితీష్ను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధమవుతోందట. అతడికి టెస్ట్ క్యాప్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ డిసైడ్ అయిందట. బ్యాటింగ్తో పాటు అతడి బౌలింగ్ సేవల్ని కూడా వాడుకోవాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడట. 4 సీమర్గా మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా అతన్ని ఆడించాలని అనుకుంటున్నాడట. ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ చేసిన వ్యాఖ్యలు నితీష్ టెస్ట్ డెబ్యూకు మరింత ఉవ్వుతం ఇస్తున్నాయి. ఆస్ట్రేలియా టూర్ కోసం శార్దుల్ ఠాకూర్ను కాదని నితీష్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నామని, దీనికి బలమైన కారణం ఉందన్నారు గౌతమ్ గంభీర్. భవిష్యత్తు గురించి ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నితీష్ లాంటి వాళ్లు టీంకు చాలా అవసరమని, అతడిలో ఎంతో ప్రతిభ దాగి ఉందని గౌతి తెలిపాడు. కంగారు సిరీస్ కోసం బెస్ట్ స్క్వాడ్ను సెలెక్ట్ చేశామని భావిస్తున్నామని, నితీష్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అన్నారు. అతడు ఖచ్చితంగా తాము కోరుకున్నదే అందిస్తాడనే నమ్మకం ఉందన్నారు. టీం గెలుపు కోసం నితీష్ తన సాయశక్తులా ప్రయత్నిస్తాడు అని ప్రెస్ కాన్ఫరెన్స్లో గౌతి చెప్పుకొచ్చాడు. దీంతో తుది జట్టులో ఈ తెలుగోణ్ణి పక్కా తీసుకుంటారని అంతా అంటున్నారు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 21 మ్యాచ్లు ఆడిన నితీష్ 779 పరుగులు చేశాడు. అలాగే 56 వికెట్లు పడగొట్టాడు.